నేను మంచి చేశా కాన్స్టిట్యున్సీకి. పేరూరు డ్యామ్ అంత అంత ఆ రకమైన ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే నేను జగన్ గారు గెలవకపోతే నేను మీసం తీస్తానన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీలో? జగన్ గారు గెలుస్తారు, నేను గెలుస్తాను, గెలవకపోతే మీసం తీసేస్తాను అంటే అంత కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి లాగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదలకు మంచి చేసిన ముఖ్యమంత్రి లేరు. రైట్, కరెక్ట్. రాప్తాడు నియోజకవర్గంలో నాలాగా అంతకు ముందున్న ఏ ఎమ్మెల్యేలు కూడా చేతి నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచింది లేదు. రైట్. మేము మా కష్టార్జితంతో కాలువలు తొగి పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చాం. పేరూరు డ్యాంకి అనేక చెరువులకు కాలువలు తొగి నీళ్లు తెచ్చాం. ఒక డైరీ నిర్మాణం చేశాం. 2000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేసాం. గుళ్ళకి ఇచ్చినాం, గోపురాలకు ఇచ్చినాము, విద్యకి ఇచ్చినాము, వైద్యానికి ఇచ్చాం, అన్ని రకాల సాయం చేసాం. అంటే భగవంతుడు ఇట్లా ఒక 10 రూపాయలు ఇస్తా అంటే 15 రూపాయలు డిమాండ్ ఉండేది. వచ్చిన 10 రూపాయలు ఇచ్చాము, ఇంకొక 5 రూపాయలు ఇవ్వగలిగే పరిస్థితి లేనప్పుడు లేదని చెప్పాం, మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చాం. చేతనైన అంతకు మించి చేయలేం. ఇంత చేసినప్పుడు ప్రజలు ఆదరిస్తారనే ఒక ఆత్మవిశ్వాసంతో ఆ మాట అన్నాం. కానీ నేను ఎలక్షన్ల తర్వాత కూడా నన్ను ఒకరిద్దరు మీడియా మిత్రులు మాట్లాడినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, మేము అనెథికల్ ఫైట్లో ఓడిపోయాం, అధర్మ యుద్ధంలో ఓడిపోయాం. అది ఈవీఎంల వల్ల కావచ్చు, లేదా చంద్రబాబు అబద్ధాల వల్ల కావచ్చు. కానీ నేను అబద్ధాలు చెప్పలేదు, నిజాలే చెప్పానని నిరూపించుకోగలిగితే, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు 6 నెలల్లో నిరూపించిన, ఆయన అమలు చేసిన, సునీతమ్మ ఇచ్చినటువంటి హామీలు 6 నెలల్లో అమలు చేసిన, నేను మీసాలు తీసేసి నియోజకవర్గానికి వస్తానన్న. అదేవిధంగా ధర్మవరం టికెట్ ఇవ్వకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానని పరిటాల శ్రీరామ్ మాట్లాడినాడు. సో దాన్ని అతను అమలు చేయాలి. రెండోది, పేరూరు డ్యాంకు ప్రకాష్ రెడ్డి నీళ్లు తెస్తే 10 కోట్ల రూపాయలు బిచ్చమెత్తైనా నేను ఇస్తానని పరిటాల సునీత మాట్లాడింది, అది కూడా అమలు చేయాలి. ఇవేమి అమలు చేయని వాళ్ళ మీద నేను వేసిన ఛాలెంజు ఈ రోజుకి ధర్మబద్ధంగా నేను అమలు చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సో మనం ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది ఆయన ఉదంతం గమనిస్తే, సో ఒంగోలు జిల్లా కలెక్టర్ని రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయన సమక్షంలో ఈవీఎం కంపెనీ మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించిన ప్రతినిధులు వచ్చేసి, మేము దాని ఫంక్షనింగ్ను మీకు చూపిస్తాము, ఎలా ఫంక్షన్ చేస్తున్నాయో అవి కరెక్ట్ అయిన ఫంక్షన్ చేస్తున్నాయనేది నిరూపిస్తామని మాట్లాడుతున్నారు తప్ప, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఈసీ మాట్లాడట్లేదు, ఎలక్షన్ కమిషన్ మాట్లాడట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేసిన కౌంటర్లో కూడా బాలినేని గారి రిట్ పిటిషన్ పైన దాంట్లో ఎక్కడ కూడా మేము యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్స్ మేము పనిచేసాము, దానికి విరుద్ధంగా మేమేం పనిచేయలేదు. ఏంటయ్యా ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ అంటే, ఈ మాక్ పోలింగ్ అంటే దీని ఎగ్జామినేషన్ మళ్ళీ చేసి చూపిస్తాము, ఎవరికైనా అనుమానాలు ఉంటే దాన్ని ఎగ్జామినేషన్ మళ్ళీ చేసి చూపిస్తాము, అంతేగాని వెరిఫికేషన్ ఆఫ్ ది వివిప్యాట్స్ అనేది మా సర్క్యులర్లో లేదు కాబట్టి మేము చేయము. అంటే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలని కూడా బుట్టదాఖలు చేసేటువంటి పరిస్థితి, దానిని ఓవర్లుక్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఈసీ ఉంది. ఈసీ యొక్క అటానమస్ స్ట్రెంగ్త్ని ఈసీ సద్వినియోగం చేస్తుంది, దుర్వినియోగం చేస్తుంది. రైట్. మీరు రీపోలింగ్ చేసేటువంటి అవకాశము, రీకౌంటింగ్ చేసేటువంటి అవకాశము గతంలో పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఎలాగైతే ఉండిందో ఇప్పుడు ఎందుకు అలాగా లేదు. రెండోది, ఇన్ని సంవత్సరాల కంటే 82లో కేరళలో ఒక బైపోల్లో స్టార్ట్ అయినటువంటి ఈవీఎం 43 సంవత్సరాల తర్వాత సేమ్ ఈవీఎం, ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏంటి, ఆ హార్డ్వేర్ యొక్క ఇదేంటి, ఈ రోజు అప్గ్రేడేషన్ ఏంటి. వివిప్యాట్లు వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే నడుస్తుంది కదా. ఆ రోజు అసలు మీకు 80s లో మీరు గమనిస్తే ఇంత పెద్ద కంప్యూటర్ చేసేటువంటి పనిని ఈరోజు ఇంత చిన్న చిప్ చేస్తాం, మైక్రో. మరి ఈ స్థాయిలో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎందుకు వై వీఆర్ యూజింగ్ ది సేమ్ టెక్నాలజీ, పాత పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తున్నాము? ఎందుకు పాశ్చాత్య దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలను పక్కన పెట్టి మళ్ళీ పోస్టల్ బ్యాలెట్కి వచ్చాయి, అమెరికా లాంటి దేశాలు కూడా. సో వీటన్నిటి మీద కూడా ఈరోజు చర్చ జరిగింది. ఇదైతే కన్సెన్సస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలంటారా? జమిలీ ఎన్నికలు జరుగుతాయి తప్పనిసరిగాను. మరి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు రెడీగా ఉంటే, మేము ప్రజల పొత్తుతో ఎలక్షన్లకు పోయే వాళ్ళము. మేము కొత్తగా పొత్తుల కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, క్యాండిడేట్ల కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. జగన్ గారి యొక్క ఇమేజ్, జగన్ గారు గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఈరోజు జగన్ గారు ఆ రోజు ఏదైతే ప్రాక్టికల్గా చేశారో అవే మేము చెప్పుకోవాలి. జగన్ గారు అనేవారు,
నేను చేయలేకపోతే ఎవ్వరు చేయలేరనేసి ఎస్ ఆయన టు ది మ్యాక్సిమమ్ బెస్ట్ పాసిబుల్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ వచ్చారు. ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా రీకన్సిలేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఆ రోజు రాష్ట్రానికి అంత రాబడి ఉండింటే జగన్ గారి కంటే మ్యాగ్నానమస్గా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏమి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, ఏం చేయబోతున్నారు కూడా మనం కూడా చూస్తాం రాబోయే కాలంలో కూడా. రైట్. రెండోది జగన్ గారు ఉద్యోగ సంఘాల వాళ్ళతో కూర్చొని మాట్లాడుంటే నాకు తెలిసి పెద్ద ఇష్యూనే కాదు అది. ఎస్ కరెక్టే. కాబట్టి ఈరోజు జగన్ గారు ఏదైతే సామాన్యులతో కూడా కలిసి మాట్లాడుతూ ఉన్నారో, అందరూ కూడా అందరిలోని ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారో, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాల వాళ్ళను కలుస్తాము. మీరు ఏదో మొన్న ఒక ఇట్లాగే వీడియోలో మన ఒక ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడారట, చాలా వైరల్ అవుతుంది ఈ మధ్యన ఇసుక గురించి. అవునండి, క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో. ఇట్ ఈస్ నీడెడ్. ఇప్పుడు ఏంటంటే 2024 అక్టోబర్ నెలలో ఇచ్చినటువంటి ఒక రిసీటు 2004 కాదు 2024 అని చూపిస్తున్నారు. 24 నేను మీరే చదివారు 2023 అని నేనే పొరపాటున 23 బట్ 2024లో 2024 అక్టోబర్లో నాకు వచ్చింది, నా వాట్సాప్కి వచ్చింది. సో అందులో ఆ రిసీట్ ని నాగరాజు గారికి చూపించినప్పుడు అందులో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వేశారు, శాండ్ కాస్ట్ దగ్గర జీరో పెట్టారు. ఏమి మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 16,000 పెట్టారు, శాండ్ కాస్ట్ దగ్గర జీరో పెట్టారు, కింద టోటల్ 25,000 పెట్టారు. అంటే ఈ 9,000 ఏంటి అని, ఇసుక ఫ్రీ అయితే ఈ 9,000 ఏంటి అది ఒక ఆయన దేశపాండే అనే ఆయన ఒక ఐటీ కంపెనీ ఫార్మర్ CEO మాట్లాడారు. సో ఈవీఎంస్ను మేనేజ్ చేయొచ్చు, దాని ప్రోగ్రామింగ్ని మనం మేనేజ్ చేయొచ్చు అనేసి ఆయన చెప్తా ఉండడం. కానీ ఈరోజు వివి రావు గారు ఒక డిబేట్కి వెళ్ళాము, సత్యమేవ జయతే అనేసి. వివి రావు గారు చాలా బ్లంట్గా చెప్తా ఉన్నారు, లాస్ట్ గవర్నమెంట్లో ఎన్నికల కమిషన్ ముందర ఈవీఎం ట్యాంపరింగ్ని వాళ్ళకి ఎగ్జిబిట్ చేయడానికి, డెమో చేయడానికి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఇంకా టీడీపీకి సంబంధించిన లీడర్స్ కూడా వెళ్ళారు. వెళ్ళి ఎగ్జిబిట్ దాన్ని మేము ముందర డెమో చేస్తామంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సో కాపీ దాగి పంపించేశారు. దీనికి అంటే ఎక్కడ కూడా ఎన్నికల కమిషను క్లియర్ కట్గా ఈవీఎంస్లో ఏమైతే ఎన్నికల ఫలితాల రోజు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అనౌన్స్ చేశారో దాని మీద కట్టుబడి ఉంది, దాని మీద నో మోర్ రీకన్సిలేషన్ అనే వాదనలో ఉంది. వేరస్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 2023లో ఇచ్చిన జడ్జిమెంటు 5% ఈవీఎంస్ను రీవెరిఫికేషన్ చేసేటువంటి రైట్స్ కల్పించింది. ఓకే, దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సో మనం ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది ఆయన ఉదంతం గమనిస్తే, సో ఒంగోలు జిల్లా కలెక్టర్ని రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయన సమక్షంలో ఈవీఎం కంపెనీ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించిన ప్రతినిధులు వచ్చేసి మేము దాని ఫంక్షనింగ్ను మీకు చూపిస్తాము, ఎలా ఫంక్షన్ చేస్తున్నాయో అవి కరెక్ట్ అయిన ఫంక్షన్ చేస్తున్నాయనేది నిరూపిస్తామని మాట్లాడుతున్నారు తప్ప సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఈసీ మాట్లాడట్లేదు, ఎలక్షన్ కమిషన్ మాట్లాడట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేసిన కౌంటర్లో కూడా బాలినేని గారి రిట్ పిటిషన్ పైన దాంట్లో ఎక్కడ కూడా మేము యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్సే మేము పనిచేసాము.